శ్రీమౌద్గల్య శ్రీవత్ససగోత్రజాతౌ శ్రీ అప్పలార్యరత్నమార్యతనూభవౌ ద్వౌ శ్రీమచ్చటారిచరణాంబుజచంచరీకౌ శ్రీరంగరామానుజదేశికౌ స్తుమః. విచిత్రవాణీ విన్యాసధన్యోపన్యాస వైభవం వర్ధయత్వనిశం సీతారామపాదయుగే మమ. నీలాతుంగస్తనగిరితటీ సుత్తముద్బోధ్య కృష్ణం పారాజ్యం స్వం శృతిశతశిరసిద్ధం అధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. மாயனை மண்ணு வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனத்துறைவனை ஆயர் குலத்தினில் தோன்று மணி விளக்கை தாயை குடல் விளக்கம் செய்யத தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவி தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிஜயம் புகுதரவான் என்றவும் தீகளின் தூஷாகும் చెప్పేలొరుంబావాయ్. ఇవాల్టి పాశురంలో మనకి పరమాత్మ ఎలాగ అనుగ్రహిస్తాడో జ్ఞాపకం చేస్తున్నారు. అంటే మన అనుష్ఠానంలో ఏ దోషములున్నా ఆయనే సవరించుకుంటాడు, ఆయనే రక్షణ కలిగిస్తాడు. ఈ పాశురంలో మరొక విశేషం ఏమిటి అంటే అక్కడ సంధ్యావందనాది ప్రక్రియలు. అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ? పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చా స్వరూపములలో ఆ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఓంగి అన్న పాశురం లోపల మిత్రుణ్ణి ప్రార్థన చేశారు. ఆజిమడై కన్నా అన్న తోట జగచ్చక్షుని శుభాలు కావాలని కోరుకున్నారు. తరువాత ఈ పాశురంలో పాపాలు తొలగించుకో, నీ కొండకు నీవే రప్పించుకో, మా వల్ల కాదు, మా దోషములు తొలగించుకోవాల్సిన బాధ్యత నీదే, మా దోషములు తొలగించుకోవాల్సిన బాధ్యత నీదే. మాలో ఉన్న పాపపుణ్యములన్నీ విచారించి యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్యం మమ బహుమతం జన్మ జన్మాంతరేపి నిశ్చలా భక్తిరస్తు అన్న కులశేఖరాళ్ళ వార్ల పద్ధతి లోపల మేము చేసినవి, చెయ్యబోయినవి, చేద్దామనుకున్నవి నీవు గమనించి నీ పాదముల యందు మా మనస్సు ఉంచేలాగా నీవు చూసుకోవాలి. ఇది చెప్పిన మాట. దాన్నే ఇక్కడ చెప్తున్నారు. చెప్పేందుకు పూర్వరంగం ఏమిటంటే గోపికలంతా కలుసుకున్న తర్వాత ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క అనుమానం కలిగింది. అందుకని అనుమానాలు తీర్చడానికి ఒక గోపిక అంది, కాస్త పురాణములలో ఉండే విశేషాలు తెలుసు గనక రామచంద్రస్వామి లాంటి వాడికి పట్టాభిషేకం చేద్దామని మంచి మాట అంటేనే అది కాస్త ఎక్కడికో పోయింది. శ్రేయాంసి బహువిఘ్నాని కదా, మనకా యోగ్యత ఉందా? ఇంకొక అమ్మాయి ఇందిట, రాత్రి గమిష్యతి హసిష్యతి పంకజశ్రీ అనుకుంటూ పద్మములో ఉన్న తుమ్మెద మకరందాన్ని పానం చేస్తూ తనని తాను మరచిపోయి ఉండగా సాయంకాలం అయితే పద్మ ముకుళించుకుపోతే ఆ రాత్రి గడవకపోతుందా, సూర్యుడు ఉదయించకపోతాడా? పద్మం వికసిస్తే బయటికి ఎడతాననుకుంది. కానీ ఏనుగుల తాకిడికి ఆ పద్మం పెకలించబడింది. పద్మం విచ్చుకోలేదు, తుమ్మెద మరణించింది. ఇలా ఉంటుంది కదా. అంతేకాదు మనము చేసిన పాపాలు ఒకనాటితోటి పోయేవా? ఎంచేత సంచితము ఆగామి ప్రారబ్ధము, ఇన్ని పాపాలు ఎక్కడికి పోవాలి? పాపములు ఉంటే శిక్ష తప్పదు కదా. ఇలా ఉన్నప్పుడు మనకేమన్నా యోగ్యత ఉందా అని గోపికలు తర్జన భర్జన పడుతుంటే ఆండాళ్ళమ్మవారు ధైర్యం చెప్తున్నారు. అయ్యయ్యో గోపికలారా, ఓ భక్తులారా, భాగవతోత్తములారా, మాయనై, ఆయన మాయావి, మన్నువడ మధురై మైందనై, మధురా నగరానికి నాయకుడు నిర్వాహకుడు, వడ మధురై మైందనై తూయ పెరునీరు యమునత్తురైవనై. ఆ మహానుభావుడు ఎక్కడివాడో తెలుసునా? పరిశుద్ధమైన విశాలమైన యమునా నది నీటి ఒడ్డున ఉండే స్వామి. తూయ పెరునీరు యమునత్తురైవనై ఆయర్కులత్తినెల్ తోన్రుమ్మణి విளக்கை. శాపగ్రస్తమైన యదువంశాన్ని, యాదవ వంశాన్ని వెలిగించడం కోసం తానే దీపమై వచ్చిన మహానుభావుడు ఆయన. ఆయర్కులత్తినెల్ తోన్రుమ్మణి విளக்கை తాయై కుడల్ విளக்கம் చెయ్యద దామోదరనై. అంటే తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేసిన దామోదరుడు ఆయన. అంటే అటు వంశాన్ని గొప్పతనం చేశాడు, కన్న తల్లిని, పెంచిన తల్లిని అందరినీ గొప్పవాళ్ళని చేశాడే.
தாய்க்குடல் விடக்கும் செய்யத దామోదరనై తూయోమాయి వందు మనం చేయాల్సిన పని ఏమిటో తెలుసునా? పరిశుద్ధలమై వస్తే చాలు. తూయోమాయి వందు నాం తూమలర్ తూవి తొజుదు. స్వామి దగ్గర పాదాల మీద తూమలర్ పవిత్రమైన పుష్పములు తొజుదు సేవించినట్టయితే, తూమలర్ తూవి తొజుదు జల్లినట్టయితే చాలు. అంతే తప్ప జంఘే పూజయామి, పాదవు పూజయామి, కటిం పూజయామి ఈ అవసరము ఏమీ లేదు. స్వామి పాదాల మీద యథా తథావాపి అన్నట్టుగా వదిలితే చాలు. తూయోమాయి వందు తూమలడు తూవి తొజుదు వాయినాల్ పాడి నోరారా పాడదాం. మనము తినాల్సిందిక్క మనసారా ధ్యానం చేసినట్టయితే మనము చేసిన పాపములు అంటే వెనక ఉన్నవి, చెయ్యబోయే పాపములు తూమలడు తూవి తొజుదు వాయినాల్ పాడి తినాల్సిందిక్క పోయే విషయం పొగుదిరివాన్ తీలిన్ తూషాగం చెప్పు. నిప్పులో పడవేసిన దూది వల్ల నాశనమైపోతాయి. దూదిలో వేసిన నిప్పు దూదిని కాలుస్తుంది, ఆకారం మిగుల్చుతుంది. కానీ నిప్పులో పడవేసిన దూదికి ఆకారం కూడా మిగలదు. మన పాపములన్నీ కూడా అల్లా తొలగించగలిగిన ఘటనా సమర్థుడు పరమాత్మ మాయనై. ఈ పాసురంలో ఆండాళ్ళమ్మవారు అత్యంత సుకరమైన మార్గాన్ని చెప్తున్నారు. గాలిని బంధించి హటించి గాసిల పని లేదు అంటాడు కవి. అదే పద్ధతిలో ఇక్కడ కూడా అమ్మవారు చెప్పిన పద్ధతే అది. కష్టపడక్కర్లేదు, కర్మ జ్ఞాన అనుష్ఠానములు అవసరం లేదు, శరణాగతి చాలును. శరణాగతి కంటే ముందు నోరారా పాడండి, గానం చెయ్యండి భగవంతుడి మీద. అది చేస్తే చాలు. భగవన్నామ కీర్తన చాలు. కీర్తన కూడా నీ వల్ల కాలేదా? నీ స్వరూపాన్ని పరమాత్మ సన్నిధికి చేర్చు. అంటే మానసిక, వాచక, కాయక ఈ మూడిటిలో ఏది చేసినా కూడా నీ పాపములు తొలగిస్తాడు. అలాంటి నమ్మకం ఎక్కడుందయ్యా? మాయనై, మాయావి, ఘటనా సమర్థుడు. మాయా శబ్దానికి అర్థము ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. పంచభూతములన్నిటినీ కూడా నిలపగలిగిన శక్తి మాయా. దానికే ఒక చమత్కారమైన గాథ. సహదేవుడి దగ్గరకు వచ్చాడు దుర్యోధనుడు. ముహూర్తం ఎప్పుడు పెట్టాలి యుద్ధానికి అని అడిగితే అమావాస్య అన్నాడట. అమావాస్య నాడు ఎవరు ప్రారంభిస్తే ఆ రోజు యుద్ధంలో గెలుస్తాము అంటే కృష్ణ పరమాత్మ అక్కడ చమత్కారంగా చతుర్దశి నాడే అమావాస్య వచ్చేలాంటి పని చేసి పెట్టాడు. అక్కడ మాయనై, అలాంటి మాయావి. బ్రహ్మదేవుడు గోపబాలకుల్ని దూడల్ని మాయం చేస్తే మాయనై, ఘటనా సమర్థుడు ఆయన. అలాంటి మాయావి. ఇంత చర్చ దేనికొచ్చిందయ్యా అంటే వేదం చెప్తుంది బహుర్వైభవతో భ్రాతృవ్య భవతీహ కలు. మనం ఏదైనా మంచి పని చేద్దామంటే చెడగొట్టే వాళ్లే ఎక్కువ ఉంటారంటుంది వేదం. అందుకని ఇంత చర్చ చేశారు. మాయనై, ఘటనా సమర్థుడు కదా. మాయావి, పరమానందం, చక్వా వైకుంఠముత్తమం అలా వచ్చినవాడు. మాయనై మన్ను వడ మధురైమైందనై, స్థిరమైన మధురా నగరానికి నిర్వాహకుడు ఆయన. ఏమిటా మధురా నగరము? వామనుడు మెట్టిన నగరం అది. మధు అనే రాక్షసుడు ఉన్న నగరం అది. శత్రుఘ్న పరిపాలితమైన నగరం అది. అలాంటి మధుర సాక్షాత్ ఇహాగతో పురీం, యాదవులంతా ఉన్న మధురా నగరము. యాదవులని ఉద్ధరించడానికి నాగపర్యంకముత్సృజ్య సాక్షాత్ మధురాంపురీం ఆగత వచ్చినవాడాయన. మధు విద్యా ప్రవర్తకుడు తన మధురా నగరానికి కదలి వచ్చాడు. మాయనై మన్ను వడ మధురైమైందనై, ఆయన మధురా నగరానికి నిర్వాహకుడు. పేరుకి మాత్రమే ఉగ్రసేనుడు రాజు, కానీ ఈయన నిర్వాహకుడు. ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి, ప్రజల వద్దకు పరిపాలన తెచ్చిన కృష్ణ పరమాత్మ ఆయన. మాయనై మన్ను వడమధురై మహిందనై, తూయ పెరునీరు యమునత్తురైవనై. 25 లక్షల మంది గోపికలంతా కూడా ఒక్కసారి జలకాలాడినా కూడా కాలుష్యము లేని యమునా నది ఒడ్డున ఉన్నవాడు. ఏమిటి యమునకున్న పవిత్రత? గోదావరికి లేని పవిత్రత యమునకున్నదట. ఎంచేత సీతాదేవి ప్రార్థించింది గోదావరిని, గోదావరి ఈ నీ గట్టు మీదే తిరుగుతున్నాడు నా స్వామి, జింక కోసం వెళ్ళాడు, చెప్పు రావణాసుడు నన్ను తీసుకుని వెళ్ళాడని.
చెప్పిందా గోదావరి? స్థిమితం గంతుమారేభే, రావణాసుడికి భయపడిందట, గోదావరి మాట్లాడలేదట. మరి కంసుడు పక్కనే ఉన్నాడే, భయం లేకుండా యమునా నది వసుదేవుడికి దారి ఇచ్చింది. అంచేత పవిత్రమైన నది యమునా నది అంటారు చమత్కారంగా. తూయ పెరు నీరు యమునత్తురైవనై, అంచేతనే తన భక్తుడికి దారి ఇచ్చిన యమునా నదికి వరమిచ్చాడు. ఏమని చెప్పి, స్వామి ఇక నుంచి నీ ఏటి ఒడ్డునే నేను గూడు కట్టుకుని ఉంటాను. ధీర సమీరే యమునా తీరే వసతి వనే వనమాలి, చలి జమునాకి ఓర్ చోడికే బంధన్ సారే అంటారు హిందీ కవులు. అలాంటి తూయ పెరునీర్ యమున తురైవరై, భగవంతునికి ఎప్పుడూ కూడా భక్తులు ఏటి ఒడ్డునే దొరుకుతారట. సరస్సు లోపల గజరాజు దొరికాడు, ఆ సరయూ నది ఒడ్డున గంగానది ఒడ్డున స్వామి దొరికాడు, గుహుడు. అలాగే సముద్రపు ఒడ్డున విభీషణుడు దొరికాడు. అంటే రక్షాపేక్షాం ప్రతీక్షతే, నన్ను రక్షించమని ఎవరు అడుగుతారా అని చెప్పి ఏటి ఒడ్డునే భక్తి అనే పడవ వేసుకుంటాడు పరమాత్మ. తూయ పెరునీర్ యమున తురైవనై ఆయరుకులత్తినల్ తోన్రుమణి విளக்கై, యాదవ వంశాన్నంతటినీ కూడా ప్రకాశింపజేయడానికి తండ్రి శాపం చేత తాము బలవంతులమయ్యుండి కూడా రాజ్యాధికారానికి నోచుకొని యాదవుల వంశంలోకి తాను కదలి వచ్చాడు. కావాలంటే ఎక్కడో క్షత్రియ వంశంలో పుట్టలేడా? మరో చోట కాదు, స్వీకృత యాదవ కుల అంటే శాపగ్రస్తమైన వంశాన్ని వృద్ధి చెయ్యడం కోసం వచ్చాడు స్వామి. అలాంటి స్వామి అంచేత తూయ పెరునీర్ యమున తురైవని ఆయర్ కులత్తినల్ తోన్రుమణి విளக்கై, యాదవ వంశానికి చాలా గొప్ప పేరు ఆయన వల్ల వచ్చింది. యాదవ వంశంలో ఇంతకుముందు ఎందరో మహానుభావులు ఉన్నారు, కానీ కృష్ణ పరమాత్మ రాగానే వంశానికి పేరు వచ్చింది. అలాంటి స్వామి తాయెక్కుడల్ విళక్కం చెయ్యద దామోదరనై, దేవకీదేవి గర్భాన్ని ప్రకాశింపజేశాడు. తనని కనని యశోదమ్మ గర్భాన్ని కూడా ప్రకాశించాడు. తిద్దరాని మహిమల దేవకీసుతుడు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, ఒకేసారి ఇద్దరు తల్లులకి కాంతిని కలిగించిన వాడు. ఎలాగా? అక్కడ మహిమ చూపించాడు, ఇక్కడ దామోదరనై అంటే యశోదమ్మ చేత కట్టబడి, ఆ తాడుతో కట్టబడితే తాటి మత్స, ఆ తాడు యొక్క మత్స పొట్ట మీద ఉంటే దానితో పేరు తెచ్చుకున్నట్ట దామోదర. దామం అంటే చల్లచిరికే కవ్వమునకు కట్టే తాడు. ఆ తాడు వల్ల కడితే జీవితాంతం ఆ మత్సుండిపోయిందట. అంటే స్వామిని మచ్చలేని మనిషి అండానికి లేకుండా చేసుకున్నాడన్నాడు ఒక ఫార్సీ కవి. అల్లాగట తాయెక్కుడల్ విళక్కం చెయ్యద దామోదరనై. ఏం చెయ్యాలి? తూయోమాయి వందు. ఏమిటి పరిశుభ్రత? స్నానాలు చేశారా? లేదే. విభీషణుడు స్నానం చేశాడా రాముడి దగ్గరికి రావడానికి? అక్కడ దేవకీదేవి స్నానం చేసిందా? లేదే. ద్రౌపదీదేవి స్నానం చేసి ప్రార్థించిందా? గజరాజు స్నానం చేసి ప్రార్థించాడా? ధ్రువుడా? ప్రహ్లాదుడు? అవసరం లేదు. మనస్సు పరిశుద్ధి. తూయోనాం వందు తూమలర్ తూవితొഴുదు. పవిత్రమైన పుష్పాలు. అహింస ప్రథమం పుష్పం. భగవద్గీతలో 8 పుష్పములు చెప్పారు. అగ్ని పురాణంలో 32 పుష్పములు చెప్పారు. లేదండి, నీ దగ్గరున్న స్వాంతమును సరోజమును సమర్పించు వారలెందరూ మహానుభావులు. నీ మనస్సే పుష్పముగా చెయ్యి. కూరుతున్న మా ఇంట కురిచీలు లేవో, నా హృదయ ఫలకమే సిద్ధపరువనుంటి అన్నాడు కవి. అలాగ మనస్సు నర్పించవయ్యా, అది శ్రేయస్కరము. అంచేత తూమలర్ తూవి తొഴുదు సేవించినట్టయితే వాయినాల్ పాడి నోరారా గానం చేద్దాం. నారాయణ శబ్దోస్తి వాగస్తి వశవర్తిని. తప్పు పలుకుదావన్నా వీలు లేని అందమైన పదము నారాయణ. అదే జనార్దన అయితే ఒత్తు పెట్టి పలుకుతాం, మనమంతా తప్పుగా పలుకుతాము. కేశవ పలకమంటే శకారాన్ని షకారంగా పలికే ప్రమాదం. కానీ దీనికి అది లేదే. అందమైన పదము నారాయణ శబ్దోస్తి. నాల్క వాగస్తి వశవర్తిని. మరి పలకవచ్చు కదా. నోరారా వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక్క. సందేహం కలిగింది కొంతమందికి. ముందుగా మనస్సుతో ఆలోచిస్తాం, నోరారా పాడుతాం, తర్వాత కాయికంగా చేస్తాం కదా. ఇక్కడ వ్యత్యస్తమైందేమిటి అంటే భగవద్భక్తి ఉత్కటమైనప్పుడు, భగవద్భక్తి ఎక్కువైనప్పుడు నైవ శాస్త్రం నచక్రమ. ధూపం తర్వాత దీపమా, దీపం తర్వాత ధూపమా, రెండూ కలిసి ఒకేసారా? అవసరం లేదు. భక్తి ప్రధానము. అందుకని వాయినాల్ పాడి మనత్తినాల్సిందిక్క. పోయే విషయం పొగదరవానిన్రవం.
మనము చేసిన పాపములన్నీ కూడా మనకి అంటకుండా నాశనమవుతాయి. చెయ్యబోయే పాపములు మనని అంటకుండా దూరమవుతాయి. ప్రారబ్ధము సంచితము ఆగామి. ప్రారబ్ధమేమో నిప్పులో పడవేసిన దూది వల్ల నాశనమవుతుంది. ఆగామి మనని అంటకుండా దూరంగా పోతుంది. మరి సంచితం ఉంది కదా, సంచితం ఎలా అవుతుంది? ప్రారబ్ధం అనుభవిస్తున్నా మనకి నొప్పి తెలియదు. అలాగే ఆచార్యుడు కూడా మాయనై మాయావి ఆచార్యుడు. ఎంచేత ఒక మామూలు వ్యక్తిని ఉత్తముడిగా దిద్దుతాడు. మన్ను వడ మధురై మైందనై మధురానగరంటే సంసారము. సంసారంలో ఉన్నవాడు ఆయనకి స్వామిని పాదములు సేవించి నోరారా పలికినట్టయితే ఆచార్యుడు మన్ని అన్నీ అనుగ్రహిస్తాడు. భగవంతునితో సమానము అంటున్నారు ఆండాళ్ళమ్మవారు. ఈ భాషణంలో అలాంటి మాయావిని హృదయంలో నిలుపుకుందాం.